ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రేజ్ ఉంది. దాని బ్రాండ్ విలువ, వినూత్నమైన ఫీచర్లతో పాటు ఐఓఎస్ సిస్టమ్ కారణంగా ఈ ఫోన్ అంటే అందరూ పడి చచ్చిపోతుంటారు. ఇక యూత్ అయితే ఐఫోన్ కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకడుగు వేయరు. మొన్నటికి మొన్న ఐఫోన్ 17 ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. మన దేశంలో అయితే దీన్ని కొనడానికి జనం ఎగబడ్డారు. యాపిల్ షోరూంల ముందు క్యూ కట్టారు. చివరికి పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. ఇక దీన్ని కొనడానికి చాలా మంది అప్పులు కూడా చేశారు. అయితే ఈ ఫోన్లకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త బీభత్సంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఐఫోన్ లవర్స్ షాక్ అవ్వడంతో పాటు తెగ సంబరపడిపోతున్నారు. ఐఫోన్ అంటే ఐఫోనే అని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సాధారణంగా ఏ ఫోన్ అయినా కాస్త నీటి చుక్క పడితే దాని మీద పడిందంటే చాలు, పనికి రాకుండా పోతుంది. ఇక నీళ్ళల్లో పడిందంటే అంతే సంగతులు, దాని మీద ఆశలు వదిలేయాల్సిందే. కానీ ఐఫోన్ 17 మాత్రం 3 రోజుల పాటు బురద నీటిలో ఉంది. అయినా కానీ దానికి ఏం కాలేదు. బురదను తుడిచి కాసేపు ఛార్జింగ్ పెట్టగానే ఫోన్ ఆన్ అయిపోయింది. దీంతో ఆ ఫోన్ యజమానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అతను తన ఆనందంతో పాటు ఐఫోన్ నాణ్యతను తెలియజేస్తూ రెడీలో పోస్ట్ వీడియో పెట్టారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుండగా ఐఫోన్ లవర్స్ మాత్రం ఫుల్ ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఫిలిప్పీన్స్ లో ఇటీవల కాల్మేగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ తుఫాన్ కారణంగా తాను మరణం అంచుల వరకు వెళ్లి వచ్చానని ఓ ఫిలిప్పీన్స్ వాసి రెడీటూలో చెప్పుకొచ్చారు. ఈ విపత్తుకు తన ఇల్లు మొత్తం నాశనమైన ఐఫోన్ మాత్రం చెక్కు చెదరకుండా నిక్షేపంగా ఉందని తెగ ఆశ్చర్యపోయాడు. ఇల్లు మొత్తం కూలిపోవడంతో తన ఐఫోన్ 3 రోజుల పాటు బురదలో కూరుకుపోయిందని సదరు వ్యక్తి తెలిపాడు. ఇక తను పెట్టిన పోస్ట్లో వరద నీరు ఇంటి పైకప్పు వరకు వచ్చేసిందని, తాను ఇంటి టాప్ పై నిలబడ్డానని, చివరకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటిలో పడిపోయానని, 15 నిమిషాల పాటు ప్రాణాల కోసం పోరాటం చేసి బయటపడ్డానని, ఈ క్రమంలోనే జేబులోని ఐఫోన్ నీటిలో జారిపోయిందన్నాడు. అయితే అప్పటికే తనకు దెబ్బ తగిలి ఉండడంతో ఐఫోన్ గురించి వెతకలేదట. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఐఫోన్ తనకు బురదలో కూరుకుపోయి కనిపించిందట. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి కాసేపు ఆరబెట్టాక ఛార్జ్ చేస్తే ఫోన్ వెంటనే ఆనందని, ఫోన్పై చిన్న గీత కూడా పడలేదంటూ అతడు తన ఐఫోన్ 17 ఫోన్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో జనాలు కూడా ఆశ్చర్యపోయారు. నీ ఫోన్తో పాటు నువ్వు కూడా బతికే ఉన్నందుకు కంగ్రాట్స్ బ్రో అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, ఐఫోన్లు నీటిలో తడిసి పాడు కాకుండా పక్కాగా డిజైన్ చేస్తున్నారని మరికొందరు ఐఫోన్ నాణ్యత గురించి పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.